వెల్కమ్ టు MLT హెల్దీ వ్లాగ్స్. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట మీ అందరికి. సో నాలాగా ఎంతో మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉండిండొచ్చు, నాలాగా మీరు కూడా యూట్యూబర్స్ అయిండొచ్చు. యూట్యూబర్స్ తో కలిసి వర్క్ చేసే ఒక ఆపర్చునిటీ. సో నేను మీతో కలిసి వర్క్ చేసే, మీ యూట్యూబ్ ఛానల్ కి వర్క్ చేసే ఒక చిన్న ఆపర్చునిటీ అయితే తీసుకొని వచ్చాను అనమాట. యూట్యూబర్స్ కి వాయిస్ ఓవర్స్ కావాలన్నా, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంగ్లీష్ వీడియో అనేది వాళ్ళు తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగులో వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ఇంగ్లీష్ వీడియో అనేది తెలుగుకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వగలిగే ఆ యొక్క టెక్నిక్స్ కానీ, సో ఇవంతా కూడా నా టీం ద్వారా జరుగుతుందనమాట. సో మీలో ఎవరికైనా ఇలాంటివి కావాలంటే సబ్ టైటిల్స్ కానీ, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఆర్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కానీ, నెక్స్ట్ సబ్ టైటిల్స్లో SRT ఫైల్ చేయడం కానీ, నెక్స్ట్ వాయిస్ ఓవర్స్ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా నా ద్వారా వర్క్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో మీకు ఇలాంటి వర్క్స్ కావాలంటే సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. ఒక మెసేజ్ పెట్టినట్లయితే నేను డీటెయిల్స్ కానీ దానికి సంబంధించిన బడ్జెట్ మీ బడ్జెట్లో చేయగలిగేలాగా మేమైతే ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో ఆ రకంగా మీరు మీ అందుబాటులో ఉన్న రేట్స్ని మీరు చూస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు వర్క్లో. ఇంకొక విషయం ఏంటంటే DMLT స్టూడెంట్స్కి అండ్ ఫస్ట్ ఇయర్ మెయిన్గా, అంటే ఈ మంత్ నుంచి DMLT క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. DMLT క్లాసెస్కి లేకపోతే BSMLT సెకండ్ ఇయర్ ఆర్ SMLT థర్డ్ ఇయర్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ అనేది, సో ఏ విధంగా మీరు ఈ క్లాసెస్ వినాలి అనేది కూడా మీకు ఇంట్రెస్టెడ్ అయితే, సో నా ఎక్స్ప్లెనేషన్స్ అందరూ వినే ఉంటారు. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టినట్లయితే సో నేను మీకు దాని డీటెయిల్స్ కానీ పర్టికులర్స్ కానీ నేను చెప్తాను అనమాట. ఈరోజు ఫిజియాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్యూబర్టీ అనమాట. ప్యూబర్టీ 5 మార్క్స్కి లేకపోతే 3 మార్క్స్కి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్, ప్యూబర్టీ అంటే ఏంటిది? ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ అడాలసెన్స్ రీచ్ సెక్సువల్ మెచ్యూరిటీ అండ్ బికమ్ కేపబుల్ ఆఫ్ రిప్రొడక్టివ్. సో 13 ఇయర్స్కి బిఫోర్ చిల్డ్రన్స్ లేదా అడాలసెన్స్ అనేవాళ్ళు ప్యూబర్టీ ఏజ్కి రీచ్ అవుతారనమాట. అంటే వాళ్ళకి అప్పుడు సెక్సువల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. అండ్ అంటే రీప్రొడక్షన్ని చేసే ఏజ్ ఆర్ లేకపోతే కెపాసిటీ అనేది 13 to 17 ఇయర్స్ ఆర్ 11 to 20 ఇయర్స్కి మేల్స్కి వస్తుందని అర్థం. ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ద గెమెటోజెనిక్ అండ్ ఎండోక్రైనల్ ఫంక్షన్స్ ఆఫ్ గోనాడ్ డెవలప్ to such an extent that the individual is capable of reproducing onset of puberty. సో గెమెటోజెనిక్ మరియు ఎండోక్రైనల్ ఫంక్షన్లు ఒక వ్యక్తి ప్యూబర్టీ ఏజ్ని పునరుక్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండేంత వరకు అభివృద్ధి చెందుతాయని అర్థం. సో ప్యూబర్టీ ఏజ్ వచ్చేసి ఫీమేల్స్కి 13 to 17 ఇయర్స్, మేల్స్కి వచ్చేసి 11 to 20 ఇయర్స్ అనమాట. ప్యూబర్టీ ఏజ్లో మేల్స్లో అయినా లేకపోతే ఫీమేల్స్లో అయినా కొన్ని చేంజెస్ అనేటివి జరుగుతాయి. ఆ చేంజెస్ ఏంటో తెలుసుకుందాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ పల్సేటైల్ సీక్రెషన్స్ ఆఫ్ GnRH హార్మోన్ అనమాట, గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ ఎట్ ప్యూబర్టీ. సో మనకు తెలుసు మన బాడీలో చాలా హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ది గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ప్యూబర్టీ ఏజ్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ హార్మోన్ అనేది దిస్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ FSH ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ LH ల్యూటినైజింగ్ హార్మోన్ సీక్రెషన్. సో గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది మనకి FSH ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి, వాటి సీక్రెషన్ని ఇంక్రీజ్ చేస్తూ అన్నమాట. ఇంకా కొన్ని చేంజెస్ వచ్చేసి చేంజెస్ అక్కరింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ ఇన్ మేల్స్. ఇందాక మనం అనుకున్నాం కదా మేల్స్లో కొన్ని మరియు ఫిమేల్స్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి ప్యూబర్టీ ఏజ్లో అని. ఫస్ట్ మనం మేల్స్లో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్పెర్మటోజెనసిస్. సో 11 to 20 ఇయర్స్ గ్యాప్లో స్పెర్మటోజెనసిస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. సో ఎక్స్టర్నల్ జెనిటేలియా గ్రోత్ అవుతుంది.
మోర్ అగ్రెసివ్, యాక్టివ్, యాటిట్యూడ్, ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపోజిట్ సెక్స్. సో మేల్స్లో మోర్ అగ్రెసివ్ అవుతుంటారు, అంటే ఊరికే చికాకు పడడం లాంటివి, లేకపోతే కోపంగా ఉండడం, యాక్టివ్ యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఆ ఏజ్లో మేము ఏమైనా చేయగలం అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపోజిట్ సెక్స్ అనమాట, అంటే మేల్స్కి ఫీమేల్స్ పైన, లేకపోతే ఫీమేల్స్కి మేల్స్ పైన ఆ ఏజ్లో ఆపోజిట్ అట్రాక్షన్ అనేది, ఇంట్రెస్టెడ్ అనేది ఉంటుంది అనమాట. సో 4th పాయింట్ వచ్చేసి వాయిస్ బికమ్స్ డీపర్, అంటే అప్పటి వరకు కొంతమందికి ఎట్లా అంటే ఫిమేల్స్కి మేల్స్కి చాలా శాతం సేమ్ వాయిస్ లాగా అనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ 13 to 17 years ఈ గ్యాప్లో మేల్స్కి అనేది వాయిస్ బికమ్ డీపర్ అవుతుంది అనమాట, అంటే లౌడ్గా వస్తుంది, లో పిచ్డ్ అంటే గట్టిగా రావడం, అలా పిచ్ వాయిస్తో వస్తుంది అనమాట. బియర్డ్ అండ్ ముస్కాచ్ అపియర్స్ అండ్ ప్యూబిక్ హెయిర్, బియర్డ్ అండ్ ముస్కాచ్ అనేది వస్తాయన్నమాట, అండ్ ప్యూబిక్ హెయిర్ కూడా వస్తాయన్నమాట. ఇంక్రీజ్డ్ థిక్నెస్ ఆఫ్ స్కిన్, సో అప్పటి వరకు చిన్నపిల్లల స్కిన్ స్మూతీ స్కిన్ ఉంటుంది, సో తర్వాత థిక్నెస్ స్కిన్ అనేది థిక్గా అవుతుంది అనమాట. ఇంక్రీజ్డ్ మజిల్ డెవలప్మెంట్, సో అప్పటి వరకు చిన్నగా పల్చగా కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి కూడా మజిల్స్ అనేటివి మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట ఫీమేల్స్లో. సో ఇంతకుముందుకు మనం మేల్స్లో నేర్చుకున్నాం, వాళ్ళకి ముస్టాచ్ బియర్డ్ ఇంక్రీజ్ అవుతుంది, థిక్నెస్ ఆఫ్ స్కిన్, స్పెర్మటోజెనసిస్, వాయిస్ లౌడర్గా వస్తుందని మనం నేర్చుకున్నాం. ఈ పాయింట్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఫీమేల్స్ ఆన్సెట్ ఆఫ్ ఫస్ట్ మెన్స్ట్రేషన్, సో ఫస్ట్ ఫీమేల్స్కి ప్యూబర్టీ ఏజ్ వచ్చింది అనడానికి ఫస్ట్ సిమ్టమ్ ఏంటిదంటే మెన్స్ట్రేషన్. సో దాన్నే మెనార్కీ అని కూడా అంటారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, సో బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫిమేల్స్కి ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 to 17 years గ్యాప్లో మెనార్కీ వస్తుంది, దాని తర్వాత బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ యుటెరస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ అండ్ వెజైనా. సో ఫిమేల్స్కి యూటెరస్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఇవన్నీ ఒక పార్ట్స్ అనమాట. ఓవరీస్ అండ్ వెజైనా ఇవి ఎన్లార్జ్మెంట్ అవుతాయి అన్నమాట, అంటే ఇంక్రీజ్ అవుతాయి. సో డిపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద బటక్స్, థైస్ అండ్ బ్రెస్ట్ గివింగ్ ఫిమేరియన్ అపియరెన్స్. సో అప్పటి వరకు ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ సేమ్ లాగా కనిపిస్తారు. సో ఆఫ్టర్ మెనార్కీ లేకపోతే ఇన్ బిట్వీన్ ప్యూబర్టీ ఏజ్లో గర్ల్స్కి థైస్ దగ్గర లేకపోతే బ్రెస్ట్ సైజ్ దగ్గర ఒక ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అది ఎలా అపియరెన్స్ అవుతుంది, ఒక ఫిమేరియన్ అంటే ఒక ఆడపిల్ల మొత్తం అపియరెన్స్ కనిపిస్తుంది అని అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎన్లార్జ్మెంట్ అండ్ వైడింగ్ ఆఫ్ పెల్విస్. సో మనకు తెలుసు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫిమేల్ డెలివరీకి యూజ్ అయ్యే, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఆర్గాన్ ఈ ఏజ్లో ఎన్లార్జ్మెంట్ అంటే పెరుగుతూ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి డెలివరీకి సంబంధించిన ఆ పెయిన్స్ని భరించడానికి మన బాడీ అనేది ముందు నుంచే డెవలప్ కావడానికి ఈ ఏజ్ గ్రోత్ అవుతూ ఉంటుంది అన్నమాట, అంటే యూజ్ చేసుకుంటూ ఉంటుంది. సో అప్పుడే పెల్విస్ అంటే పెల్విస్ ఎన్లార్జ్మెంట్ అవ్వడానికి మన డెలివరీకి యూజ్ అవుతుంది అనమాట, పెల్విస్ ఎన్లార్జ్మెంట్ అవుతాయి. గ్రోత్ ఆఫ్ యాక్సిలరీ అండ్ ప్యూబిక్ హెయిర్, ఇందాక మనం మేల్స్లో కూడా నేర్చుకుందాం. ప్యూబిక్ హెయిర్ అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది, గ్రోత్గా కనిపిస్తుంది అనమాట. ఆన్సెట్ ఆఫ్ ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఫస్ట్ పాయింట్, ఇట్స్ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా ప్యూబర్టీ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇదన్నమాట.
వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.